స్వామియే శరణమయ్యప్ప. మీరెప్పుడైనా పాయసాభిషేకం విన్నారా? అవును. ఇక్కడ అమ్మవారికి పాయసంతో అభిషేకం చేస్తారు. వెల్కమ్ టు డే 9 ఆఫ్ మై అయ్యప్ప దీక్ష. ఇవాళ మనం వచ్చాం వైర్లెస్ కాలనీలో ఉన్న శ్రీ వనదుర్గాదేవి ఆలయానికి. చుట్టూ పచ్చని చెట్లతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, పదండి ఆలయంలోకి వెళ్దాం. ఇదిగో ఇదే శ్రీ వనదుర్గాదేవి ఆలయం. అమ్మవారికి అభిషేకం చేయడానికి అన్నీ సిద్ధం చేశారండి. ఇక్కడ రెగ్యులర్గా చేసే పాలు, నీళ్ళు, కుంకుమ, పసుపు, చందనం, పెరుగు, తేనె ఈ అభిషేకాలతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ సేమియా పాయసంతో అభిషేకం జరుగుతుంది. ముందుగా నీళ్ళతో అయిన తర్వాత పాలతో అభిషేకం చేశారు. ఇప్పుడు పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు పంచదారతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పసుపుతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు కుంకుమతో అభిషేకం చేస్తున్నారు. చందనంతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు భస్మాభిషేకం జరుగుతుందండి. నీళ్ళతో చేస్తున్నారు. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఘట్టం ఇదిగో సేమియా పాయసంతో అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. అమ్మవారికి అభిషేకం చేసిన ప్రసాదం మళ్ళీ అందరు భక్తులకి పంచుతారు. ఇదిగో మన చిన్న పంతులు గారు వాళ్ళ అబ్బాయి శిష్యరికం చేస్తున్నారు. చక్కగా నాన్నగారికి సాయం చేస్తున్నారు. అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళతో అందరినీ శుద్ధి చేస్తున్నారు. తర్వాత కుంకుమ పూజ జరిగింది. అమ్మవారిని అలంకరించారు. అభిషేకం అయిన తర్వాత కొత్త అలంకరణలో అమ్మవారు కన్నుల పండుగగా ఉన్నారు. చూసి తరించండి. తర్వాత వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వామియే శరణం అయ్యప్ప. ఏమైనా సందేహాలుంటే కామెంట్స్లో పెట్టండి.